హాయ్ గైస్, వెల్కమ్ టు పూజీ స్టాక్. ఫర్ ది ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తూ ఉంటానన్నమాట. ఈరోజు అయితే వీడియో ఏంటిదో మీకు ఆల్రెడీ క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. నేనైతే మీషోలో ఈ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. నాకైతే ఇది అఫోర్డబుల్ ప్రైస్కే వచ్చేదనమాట. నాకైతే కాస్ట్ ఇది 190 రూపీస్ పడింది అనమాట. 198 రూపీస్ పడింది. వర్త్ అనిపించింది. ఇలా అయితే ఉంటుందన్నమాట. చాలా మెత్తగా ఉంటుంది. ఇంకా 2 రబ్బర్స్ కూడా ఇచ్చారు. ఇంకా ఒక ప్లక్కర్ కూడా ఇచ్చారనమాట. అసలు ఇంత తక్కువకి ఇవైతే రావు నాకు తెలిసి. ఇంకా దీన్ని ఎలా చేసుకోవాలో, ఇంట్లోనే ఈజీగా కర్ల్స్ ఎలా చేసుకోవాలో, వితౌట్ హీట్ ఎలా చేసుకోవాలనేది ఈరోజు అయితే వీడియో అనమాట. చూసేద్దాం ఎలా చేస్తాను అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్తూ ఉంటాను. అది కూడా చూసేయండి. చెప్పాను కదా ప్లక్కర్ కూడా ఇచ్చారని చెప్పేసి. చాలా బాగుంది క్వాలిటీ కూడా. ఇంకా మనకైతే మంచి స్టెప్స్ కూడా ఇచ్చారనమాట. ఎలా చేయాలి, ఫస్ట్ స్టెప్ ఏంటి, సెకండ్ స్టెప్ ఏంటి అని చెప్పేసి క్లారిటీగా ఇచ్చారు. ప్రతి ఒక్క స్టెప్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే మంచిగా మీ హెయిర్ని అయితే 2 పార్టిషన్గా తీసేసుకోండి. ఇంకా దీనికైతే మెయిన్ యూజ్ చేసుకోవాల్సింది చిక్కులు తీసుకోవాలన్నమాట. చిక్కులు తీసుకుంటేనే ఈజీగా ఉంటుంది. ఇంకా మనం చేసుకునే కర్ల్స్ కూడా మంచిగా వస్తాయన్నమాట. 2 పార్ట్స్గా హెయిర్ని అయితే డివైడ్ చేసేసుకొని మంచిగా చిక్కులు తీసేసుకోండి. నేనైతే కంప్లీట్గా మంచి చిక్కులు తీసేసుకున్నాను. మంచిగా మసాజ్ కూడా చేసేసుకున్నాను అనమాట. ఇంకా మీకు ఇక్కడైతే ఫస్ట్ స్టెప్ అయితే చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటిదంటే హెయిర్ అయితే కొంచెం వెట్ చేసుకోవాలన్నమాట. మీ దగ్గర స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా, దాంట్లో వాటర్ పోసేసుకొని మంచిగా స్ప్రే చేసుకోండి. ఇలా వెట్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటిదంటే మనం హెయిర్ ఎలా తిప్పితే అలా ఉండిపోతుంది అనమాట. కొంచెం డ్రై ఉందంటే అది జారిపోతుంది. అది ఇంకా ఆ క్లాత్ కూడా కొంచెం జారుతుంది కదా, దానివల్ల హెయిర్ అనేది ఈజీగా జారిపోతుంది అనమాట. కొంచెం వెట్ ఉంటే మనం ఎలా తిప్పితే అలా అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇదైతే ఉంటుంది కదా, దీన్ని అయితే ఎగ్జాక్ట్లీ మెజర్మెంట్ తోటి 2.5గా చేసేసుకోండి. చూపిస్తున్నాను కదా, అలా అయితే చేసేసుకొని మంచిగా హెడ్ మీద మిడిల్ పార్ట్లో పెట్టేసుకోండి. ఇంకా ప్లక్కర్ ఎందుకు యూజ్ చేస్తామంటే పైన అది అలా ఉండడానికి, మంచిగా స్టిక్గా అయి ఉండడానికి అని చెప్పేసి ప్లక్కర్ అయితే యూజ్ చేస్తామన్నమాట. ప్లక్కర్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే మన హెయిర్కి పైన పార్ట్ ఉంటుంది కదా, దాన్ని అయితే తీసేసుకోవాలన్నమాట. నేను చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెంగా హెయిర్ని అయితే తీసేసుకోండి, కొంచెం పార్టిషన్స్గా. ఇంకా మనం హెడ్ పైన పెట్టుకున్నాం కదా, అదే ఆ రాడ్, దాన్ని అయితే రాడ్ అని మెన్షన్ చేశారనమాట ఇన్స్ట్రక్షన్స్లో, అందుకే అలా అంటున్నాను. దానికైతే మంచిగా రోల్ చేసుకోవాలన్నమాట. నేను చూపిస్తున్నట్టుగా మంచిగా రోల్ చేసేసుకోండి. రోల్ చేసేసుకొని నేనైతే ఏం చేశానంటే ఫస్ట్లో ఇది ఇలా రోల్ చేస్తుండే ఉండట్లేదని చెప్పేసి హెయిర్ని అయితే ఎండింగ్ పార్ట్లో కొంచెం అలా కుచ్చేసాను అనమాట. హెయిర్ అలా కుచ్చడం వల్ల ఏంటిదంటే కొన్నిసార్లు ఊడిపోతుందన్నమాట. అలా చేయకుండా ఇంకొకలాగైతే ట్రై చేయండి. నేనైతే అలానే చేశాను. ఫస్ట్ మళ్ళీ ఊడిపోయింది, మళ్ళీ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ పార్టిషన్ మనం తీసుకుంటున్నాం కదా, దానికి మన ఎండింగ్ హెయిర్ అనేది యాడ్ చేసి దానికైతే మంచిగా రోల్ చేసేసుకోండి అనమాట. అలా అయితే ఫిట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, నేను చెప్పినట్టే చేయండి. ఇక్కడ ఈ వీడియోలో అయితే నేను అలా చేయలేదు, కానీ నెక్స్ట్ ఇటు లెఫ్ట్ సైడ్ అయితే నేను అలానే చేశాను అనమాట. సేమ్ నేనైతే 4 పార్టిషన్స్గా తీసుకొని మంచిగా రాడ్కి అయితే ట్విస్ట్ చేసుకుంటున్నాను అనమాట. నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా చేసుకోండి. మరీ ఎక్కువగా టైట్ చేసుకోలేమంటే కొంచెం లైట్గా లూజ్ చేసుకోండి. అలా అయితే మీ కంఫర్ట్ని బట్టి మీరు చేసుకోండి అనమాట. నేనైతే కొంచెం టైట్గానే చేసుకున్నాను, ఎందుకంటే నాది కొంచెం సిల్కీ అనమాట. ఈజీగా సిల్కీ అయిపోతుంది, ఎలా అనుకుంటే అలా అయిపోతుంది అనమాట. మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ అనమాట. ఎండింగ్ హెయిర్ ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ కింద హెయిర్ పార్టిషన్ తీసుకుంటాను కదా, దాన్ని అయితే యాడ్ చేసి మంచిగా రోల్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ప్రజెంట్ చూపించే దాంట్లో అదైతే ఉండదు, కానీ నెక్స్ట్ అయితే లెఫ్ట్ సైడ్లో అలా అయితే చేశాను అనమాట. కంప్లీట్గా నేనైతే 4 పార్టిషన్స్ తీసుకొని మంచిగా రోల్ అయితే చేసుకున్నాను అనమాట. మీకు డౌట్ వచ్చే ఉంటుంది రబ్బర్ ఎందుకు ఇచ్చారు అని అనుకొని. రబ్బర్ అయితే ఎందుకు ఇచ్చారనమాట, ఇలా మంచిగా రోల్ చేసుకున్న తర్వాత కింద అయితే ఆ రబ్బర్ పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇలా టైట్గా చేసుకున్నాను అనమాట. నాకైతే అంత ఈజీగా కర్ల్ అవ్వదని చెప్పేసి నేను కొంచెం టైట్గా చేసుకున్నాను. మీ కంఫర్ట్ని బట్టి మీరు చేసుకోండి. సేమ్ ఇటు సైడ్ కూడా అదే ప్రాసెస్ అనమాట. కంప్లీట్గా ఫస్ట్ పార్టిషన్స్ తీసుకున్న తర్వాత సేమ్ సెకండ్ పార్టిషన్ యాడ్ చేసేటప్పుడు ఫస్ట్ పార్టిషన్ ఎండింగ్ ఉంటుంది కదా,
ఎండింగ్ హెయిర్ ఉంటుంది కదా, దానికైతే యాడ్ చేసుకొని మంచిగా రోల్ చేసుకోవడమే అనమాట. కంప్లీట్గా నేనైతే ఇలా చేసుకున్నాను. మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. మంచి కర్ల్స్ అయితే వస్తాయి. హీట్ ప్రొడక్ట్స్ యూజ్ చేసి మన హెయిర్ని ఆగం చేసుకోవడం కన్నా ఇలా హీట్లెస్ కర్ల్స్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ట్రస్ట్ మీ గైస్, మనం పెట్టిన దానికంటే ఇంకా ఎక్కువ బాగా వర్క్ అవుతుంది అనమాట ఈ ప్రోడక్ట్. అందరికీ ఎక్కువగా అన్ని డబ్బులు అలాంటి హీట్ ప్రొడక్ట్స్కి పెట్టడం కన్నా ఇట్లాంటి వాటికి పెట్టండి, బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఇంకా మీకు కూడా మంచి లుక్ ఉంటుంది అనమాట. నేనైతే కంప్లీట్గా 2 సైడ్స్ అయితే మంచిగా రోల్ చేసుకున్నాను అనమాట. ఇటు సైడ్ కూడా మంచిగా రబ్బర్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. మనం ఇలా కంప్లీట్గా రోల్ చేసుకున్న తర్వాత అట్లీస్ట్ 6 to 8 hours అన్న ఉండాలి, లేదంటే 24 hours, ఒక నైట్ అంత ఉన్నా సరే. అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నేను యాస్టీస్ అదే చెప్తున్నాను అనమాట. ఇలా కంప్లీట్గా రోల్ చేసుకొని నేనైతే నైట్ అంతా పడుకుంటాను అనమాట. నేనైతే నెక్స్ట్ మార్నింగ్ రిజల్ట్ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి కంప్లీట్గా చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడ నేనైతే చూపిస్తున్నాను కదా, ఒక నైట్ అంతా అలా పడుకోవాలి 24 hours అలా అని చెప్తున్నాను కదా. ఇంకా నేనైతే మార్నింగ్ మీకైతే రిజల్ట్ చూపిస్తాను. మీరు కావాలంటే హెయిర్ని పైకి ట్విస్ట్ చేసుకొని ప్లక్కర్ పెట్టుకొని కూడా పడుకోవచ్చు, కంఫర్టబుల్గానే ఉంటుంది. ఇంకా నేనైతే నెక్స్ట్ మార్నింగ్ చూపిస్తాను అనమాట రిజల్ట్. బై గైస్. 2000 years later. హాయ్ గైస్, ఇదైతే మార్నింగ్ అనమాట. నాకైతే ఇలా అయిపోయింది. నేనైతే ఇలానే పెట్టుకొని పడుకున్నాను అనమాట. ఇటు సైడ్ అయితే కొంచెం లూజ్ అయ్యింది. నేను చెప్పాను కదా, నాది ఈజీగా లూజ్ అయిపోతుంది. ఇటు సైడ్ కూడా కొంచెం టైట్ ఉందన్నమాట. చూడాలి రిజల్ట్స్ ఎలా వస్తుందో. ఇంకా మీకైతే చూపిస్తాను అనమాట. ఇంకా ఎలా వస్తుందో చూసేద్దాం అనమాట. నేనైతే స్టార్ట్ చేసేసాను అనమాట. రబ్బర్ అయితే తీస్తున్నాను, కొంచెం టైట్గానే పెట్టుకున్నాను జుట్టు ఊడిపోవద్దని చెప్పేసి. నాకైతే ఆల్రెడీ తెలుసు నా హెయిర్ కొంచెం అలా లూజ్గా అయిపోతుంది అని చెప్పేసి నేను చాలా గట్టిగా రోల్ చేసుకున్నాను. ఇంకా రబ్బర్ కూడా చాలా గట్టిగా పెట్టుకున్నాను. అయినా సరే నాకు కొంచెం లూజ్ అయిపోయింది. అందుకే మీరు కూడా కొంచెం టైట్గా పెట్టుకోవడానికి ట్రై చేసుకోండి. అలా అయితే మనకి కూడా ప్రైస్ కూడా మంచిగా వస్తుంది అనమాట. ప్రైస్ అయితే నాకు తక్కువ వచ్చాయన్నమాట. చూసారు కదా కర్ల్స్ ఎంత బాగా వచ్చాయో. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. కానీ ఎక్స్పెక్ట్ చేసినంత అయితే రాలేదు. అంటే కింద కర్ల్స్ మంచిగా వచ్చాయి కానీ ఇంకా పైన కూడా వచ్చి ఉంటే బాగుండు. ఇంకా హాఫ్ అంటే ఫేస్ కింద వరకు హెయిర్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకైతే మన షోల్డర్ వరకు హెయిర్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకైతే మంచిగా సెట్ అవుతుంది అనమాట. నాకైతే నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే వచ్చింది. ఇంకా పైన కూడా వచ్చి ఉంటే బాగుండు అనుకున్నాను, కానీ అక్కడైతే రాలేదన్నమాట. నేనైతే ఇదైతే అందరికీ రికమెండ్ చేశాను అనమాట. మంచిగా హీట్లెస్ కర్ల్స్ కదా, మంచిగా వస్తుంది. రిజల్ట్ కూడా చాలా బాగుంది, అందరు ట్రై చేయొచ్చు. ఇంకా షోల్డర్ వర్క్ హెయిర్ ఉండే వాళ్ళకైతే చాలా బాగా వర్క్ అవుతుంది. నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాని ప్రకారం నేనైతే 10కి 9 ఇస్తాను అనమాట. ఇంకా నేనైతే మళ్ళీ ఒకసారి మంచిగా కోమ్ అయితే వేసేసుకున్నాను అనమాట. మంచిగా వస్తుంది. చాలామంది ఇలా కర్ల్స్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ దూకుంటే కర్ల్స్ అంతా పోతుంది అనుకుంటారు. అస్సలు పోదు. మనం నైట్ అంతా అలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి చాలా చాలా వరకు ఉంటుంది, చాలాసేపు ఉంటుంది కాబట్టి కోమ్ చేసుకోవచ్చు. చూడండి, కోమ్ చేసుకున్న తర్వాత ఇంకా బాగుంది. లుక్ అయితే నాకు ఇంకా బాగా నచ్చింది అనమాట. ఇంకా నేనైతే దీని మీదకి ఈ హెయిర్ స్టైల్ అయితే వేసుకుంటున్నాను అనమాట. చూద్దాం ఎలా వస్తుందో. ఇదైతే ఫైనల్ అవుట్పుట్ అనమాట. జడ వేసేసుకున్న తర్వాత నాకైతే ఇలా వచ్చింది. దీన్ని మంచిగా పాయలుగా ఇంకా కొంచెం మొత్తం విడదీసి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను చూపిస్తున్నాను కదా, అలా కొంచెం కొంచెం ఫ్రంట్లో వేసుకుంటున్నాను అనమాట. హెయిర్ స్టైల్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది అనమాట. ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. రేపు ఏదైనా ఈవెంట్ ఉందంటే ముందు రోజు ఇలా చేసుకుంటే చాలు, మంచిగా కర్ల్స్ అయితే వస్తుందన్నమాట. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కింద కమెంట్ చేసేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేసేయండి. ఇదే అనమాట బ్లాగ్. మీకైతే ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చడం కన్నా మంచిగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అనమాట. ఇంకా మీరేమనుకుంటున్నారో కూడా కింద కమెంట్ చేసేయండి. బాయ్ గైస్, డూ ఫాలో ఫర్ మోర్. బాయ్.